నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. రావిపాడు ఘటనలో ఎస్సీ గ్రామస్తులపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు. డీఎస్పీ మూర్తి. బాలుని బ్రెయిన్ ఆపరేషన్ నిమిత్తం 82,000 అందించిన విద్యుత్ ఉద్యోగులు. పట్నంలో ప్లాస్టిక్ కవర్స్ వాడకం నిషేధం. మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ. రావిపాడులో 2వ రోజు కొనసాగుతున్న ఉద్రిక్తత. పోలీసుల పర్యవేక్షణ. రోహిణి కార్తె ప్రభావంతో పట్నంలో మండుతున్న ఎండలు. రావిపాడు ఘటనకు సంబంధించి ఎస్సీ గ్రామస్తులపై నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ మూర్తి తెలిపారు. మంగళవారం రావిపాడులో స్థల వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉన్న రెవెన్యూ, పోలీసు అధికారుల విధులకు ఆటంకం కలిగించి వారిపై రాళ్లు రువ్విన ఎస్సీ గ్రామస్తులపై నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. రావిపాడు గ్రామంలో ఈ పలివెల నాగేశ్వరరావు అని చెప్పేసి సుబేదార్ మేజర్, ఈయనకి ఆర్మీ పర్సనల్స్ కోటాలో అతనికి నివాస స్థలం ఒక 3 సెంట్లు మంజూరు చేస్తున్నారు. తనకి ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ఇల్లు కట్టుకోవడం కోసం అని చెప్పేసి పునాదుల లెవెల్ వరకు ఇల్లు కట్టుకోవడం జరిగింది. అయితే ఈ ఎన్నికల సందర్భంగా కొద్ది రోజులు వాళ్ళు ఆ కన్స్ట్రక్షన్ ఆపేస్తున్నారు. ఎందుకంటే ఆఫీసర్లు అందరూ ఎన్నికల్లో బిజీగా ఉంటారని ఒకటి, వాళ్ళ తాలూకా వ్యక్తిగత పరిస్థితుల వలన ఆపేసి ఉన్నారు. ఈ మధ్యకాలంలో మళ్ళీ 27వ తేదీని మళ్ళీ వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం కోసం అని చెప్పేసి ప్రయత్నించేసరికి స్థానిక తహసీల్దార్ గారు వాళ్ళకి కేటాయించిన స్థలంలో వాళ్ళు ఇల్లు కట్టుకోవట్లేదు, వేరే స్థలంలో ఇల్లు కడుతున్నారు అని చెప్పేసి వాళ్ళని అక్కడ నిర్మాణం ఆపమని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు మాకు ఇదే స్థలం ఇచ్చారు అని చెప్పి అక్కడ నిర్మాణం చేస్తామని చెప్పేసి వాళ్ళు 28వ తేదీ ఉదయం ఆయన భార్య విజయలక్ష్మి అక్కడ ఇంటి నిర్మాణం కోసం పూనుకోగా అక్కడ స్థానికులైన నివాసులు దళితులు సుబేదార్ మేజర్ కేటాయించిన స్థలాన్ని గతంలో వాళ్ళకి సామాజిక భవనం కట్టుకోవడం కోసం, లేకపోతే అంబేద్కర్ విగ్రహం పెట్టుకోవడం కోసం కేటాయించారని చెప్పేసి ఒక వాదన తీసుకొచ్చి వాళ్ళతో ఘర్షణ పడ్డారు. ఆ రోజు ఉదయం ఆ ఘర్షణలో వాళ్ళంతా వచ్చి ఈ విజయలక్ష్మిని అక్కడ నిర్మాణం ఆపమని చెప్పేసి అంటే వాళ్ళు ఆమె ఆపడం మానేయటం వల్ల వాళ్ళు ఘర్షణ పడ్డారు. ఆ ఘర్షణలో సంబంధించి విజయలక్ష్మి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్థానికులు వాళ్ళు కూడా ఈమె మీద ఒక కేసు నమోదు చేయడం జరిగింది. ఇదిలా ఉండగా ఈ స్థానిక దళితులు అక్కడ ఒక అంబేద్కర్ విగ్రహం తీసుకుని వచ్చి సుబేదార్ మేజర్కి కేటాయించిన స్థలం అని చెప్పబడుతున్న ఆ ప్రదేశంలో వీళ్ళు అక్కడ పెట్టేయడం జరిగింది. దాని మీద ఉన్నతాధికారుల సూచనల మేరకు వీళ్ళు అక్కడ నాయకులని వాళ్ళతో కూర్చుని సామరస్యపూర్వకంగా సమస్య పరిష్కారం చేసుకుందామని చెప్పి మనం ప్రయత్నం చేశాము. వాళ్ళు అంగీకరించలేదు. అందువలన రెవెన్యూ అధికారులు, తహసీల్దార్ గారు, ఆర్డీఓ గారు వీళ్ళంతా కూడా ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించి ఒక ప్రత్యేకమైన ప్రాంతంలో పెట్టడం జరిగింది. దానికి సంబంధించి కొద్దిగా ఘర్షణ వాతావరణం తలెత్తినప్పుడు మా స్థానిక పోలీసులు అక్కడ బందోబస్తుకు వచ్చిన వాళ్ళు దాన్ని అదుపు చేసే క్రమంలో భాగంగా ఆ కాలనీ వాసులు పోలీసుల మీద రాళ్లదాడి చేయడం జరిగింది. దాంట్లో
పోలీసులకి ఒక నలుగురికి గాయాలు కావడం జరిగింది. పోలీసులపై ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళందరి మీద కూడా ఒక కేసు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతానికి అక్కడ శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయి. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న బాలుడికి విద్యుత్ ఉద్యోగులు ఆర్థిక సహాయం అందించారు. నవాపాలెంకు చెందిన గిద్దా నవీన్ వెంకట మునేశ్వరరావు అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు. దీనిపై విద్యుత్ ఉద్యోగులు స్పందించి బాలుడికి బ్రెయిన్ ఆపరేషన్ నిమిత్తం 82,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని తాడేపగడం ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్ వెంకటేశ్వరరావు చేతుల మీదుగా అందించారు. కార్యక్రమంలో ఏడీఈ ఆకుల సతీష్, ట్రేడ్ యూనియన్ నాయకులు, అసోసియేషన్ నాయకులు, ఎలక్ట్రికల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ బాబుకి ఈ పేరు గిద్దా నవీను. ఇతను ఆడుకుంటూ సడన్గా పడిపోవడం వల్ల బ్రెయిన్కి దెబ్బ తగిలింది. ఒక బ్రెయిన్ ఆపరేషను ఒకసారి ఒకసారి చేశారు. అయినా అది కొద్దిగా సక్సెస్ అవ్వలేదు. ఇంకోసారి ఆపరేషన్ చేయవలసి వచ్చింది. దాని నిమిత్తం మేము ఎల్సిటీ ఎంప్లాయీస్ తరఫున మాకు తోచినంత సాయం చేయాలనే ఉద్దేశంతో 82,000 రూపాయలు నగదు రూపంలో సాయం చేస్తున్నాము. ఈ అబ్బాయి ఆపరేషన్కి ఏమైనా ఉపయోగపడుతుందేమో మా వంతు సాయంగా చేస్తున్నాం. ఇది కూడా మాకు రీసెంట్గా వేరే వాళ్ళ ద్వారా మాకు ఇది తెలియజేయడం జరిగింది. దాని ద్వారా మా వాళ్ళందరూ వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ పెడితే అందరూ తలొక 1,000 రూపాయలు అట్లా సాయం చేసి 82,000 రూపాయలు పోగు చేసి ఈ అబ్బాయికి ఇవ్వడం జరిగింది. ఈ అబ్బాయి తొందరగా కోలుకోవాలని, ఆరోగ్యవంతంగా తిరగాలని, తోటి పిల్లలతో చదువుకుంటూ పైకి ఎదగాలని కోరుకుంటూ మా ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ తాడేపల్లిగూడెం డివిజన్ తరఫున 82,000 రూపాయల ఆర్థిక సాయాన్ని ఈ సందర్భంగా అందజేయడం జరిగింది. ప్లాస్టిక్ కవర్ల వాడకం పట్టణంలో నిషేధించామని మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ తెలిపారు. దీనిని అతిక్రమించిన వారిపై ఫైన్లు వేస్తామని, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన టీసీసీ న్యూస్తో మాట్లాడారు. ఇండియాలో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారి ఆదేశాల మేరకు అన్ని రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రంతో పాటు మన మున్సిపాలిటీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని బ్యాన్ చేస్తున్నాం. వారి ఆదేశాల మేరకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది వాడకూడదు, పబ్లిక్ వాడకూడదు, షాపుల్లో పబ్లిక్ అడగకూడదు, మార్కెట్లో కూడా అవైలబిలిటీ ఉండకూడదు. మార్కెట్లో క్యారీ బ్యాగ్స్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే 120 మైక్రాన్స్ కన్నా తక్కువ థిక్నెస్ ఉండేది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కింద చెప్పబడుతుంది. అట్లాంటివి వాడకూడదు అనేది మనకి ఆదేశాలు ఉన్నాయి. దాని ప్రకారం మేము చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి నెలకి 4 రోజులు ఈ ప్లాస్టిక్ మీద మేము రైడ్స్ అనేది చేయడం జరుగుతుంది. అట్లా దుకాణదారులకి అవసరమైతే లైసెన్సులు కూడా రద్దు చేయమని మనకు చెప్పారు. అంతవరకు పోకుండా మాకు సహకరించి, మేము చేస్తున్న చర్యలకి అందరూ సహకరించి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని బ్యాన్ చేయాలని కోరుకుంటున్నాం. వినియోగదారుడు పాటించాలి, అలాగని అమ్మేవాళ్ళు కూడా పాటించాలి. షాపులో దొరకకూడదు. దీని అర్థం ఏంటంటే మున్సిపాలిటీ మొత్తం మీద ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది కనిపించకూడదు. ఈరోజు చెత్తలో 70% ఈ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ వస్తుంది. దాన్ని డిస్పోజ్ చేయడం చాలా కష్టం అవుతుంది. సైంటిఫిక్ మెథడ్లో చేయాలంటే చాలా కాస్ట్ పడుతుంది. అది జరగట్లేదు. ప్లాస్టిక్ని బ్యాన్ చేయడం అనేది చాలా ఇబ్బందిగా ఉంది. ఇది మన ఒక సమస్య కాదు, దేశం మొత్తం మీద ఇలా ఉంది. కాబట్టి మన మున్సిపాలిటీ తరపున మా చర్యల భాగంగా మేము ఈ పెనాల్టీలు వేయడం అనేది స్టార్ట్ చేసాం. అందరూ సహకరించి ఈ పురపాలక సంఘాన్ని ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా తయారు చేయాలని కోరుకున్నందుకు మీరందరూ సహకరించాలని విన్నవించుకుంటున్నాం. పెండపాడు మండలం రావుపాడులో స్థల వివాదంపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుబేదార్ నాగేశ్వరరావు సతీమణి విజయలక్ష్మి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. డీఎస్పీ మూర్తి, సీఏ సుబ్రహ్మణ్యం ఈమెను అడ్డుకుని సురక్షితంగా ఇంటికి తరలించారు. రెవెన్యూ శాఖ అధికారుల పొరపాటు కారణంగా తాము ఇబ్బందులు పడుతున్నామని సుబేదార్ నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. పోయింది
ఇట్లా వాళ్ళు ఏదో కమ్యూనిటీ హాల్ అడుగుతున్నారండి. అదేం లేదు, వాళ్ళు నిన్న కూడా వచ్చి ఆర్డీఓని కలిశారండి. సమాజంలో ఉన్నప్పుడు మరి బాధ్యతాయుతంగా పనిచేసుకునే వాళ్ళకి గౌరవం లేనప్పుడు చావడానికి రెడీ సార్. అంతకన్నా మాకు మించిన వేరే ఇది లేదు మాకు. ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ చేసిన తప్పుని నా మీద రుద్దుతున్నారు. వాళ్ళు ఇచ్చిన బౌండరీస్ ప్రకారం నేను కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాను. ఈ రోజున ఎంఆర్ఓ గారు ఏం చెప్తున్నారు చూడండి. ఆయన ఇచ్చిన సర్వే నెంబర్ వేరు, నేను కన్స్ట్రక్షన్ చేసిన సర్వే నెంబర్ వేరు అని చెప్తున్నారు. వాళ్ళ డిపార్ట్మెంట్ సేవ్ చేసుకోవడానికి నన్ను బలి చేస్తున్నారు. నేను ప్రతిదీ ఒక్కొక్క పైసా నాది కౌంటబుల్. -40 డిగ్రీలో సంపాదించుకున్న డబ్బులు అండి. నేను ఇప్పుడు 40-43 డిగ్రీలు ఇంత టెంపరేచర్ ఉంటే మీరు ఉండలేకపోతున్నారు. మేము -40 డిగ్రీలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? అందరు ఏమైనా చాటుకోకుండా ఏమైనా చేసుకుంటున్నామా సార్? మేము చాటుకోకుండా ఏం చేసుకోవట్లేదు కదా, అందరికీ తెలిసినట్లే మేము కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాం. నేను ఇచ్చారు ఇప్పుడు ఇదే నేను తప్పుగా నేను 351లో చేస్తున్నాను. ఏ రోజునైతే తెలిసిందో 351 అని చెప్పి ఆ రోజు నేను మళ్ళీ కలెక్టర్ గారికి 26/4/2024 రిజిస్టర్ పోస్ట్ చేసాం. కాపీ టు కలెక్టర్ గారు జేసీ గారికి అడ్రస్ చేసాం. చేసిన తర్వాత దీని తర్వాత మళ్ళీ నేను 16వ తారీఖున కలెక్టర్ గారు మీట్ అవుతాయి. కలెక్టర్ గారు ఇదే యూనిఫామ్ తోటి వేసుకెళ్తే సార్ చెప్పారు, మీరు గో హెడ్ అవ్వండి, మీరు కన్స్ట్రక్షన్ చేసుకోండి అని చెప్పారు. న్యాయం కావాల్సిన తప్పు ఎవరి వల్ల జరిగింది? న్యాయం కావాలి. వల్ల మేమేం తప్పు చేయలేదు, తప్పు మా వల్ల ఈ రోజు 42 సంవత్సరాల వరకు ఖాళీగా ఉంది. ఇదే ఎవరైతే ఇండికేషన్ చేస్తున్నారో ఇది ఇండికేషన్ అని చెప్పి అదే వ్యక్తి, అదే ఏఈ వెంకటేశ్వరరావు గారు, ఆయన ఆఫీస్లో 45 నిమిషాలు సేపు నేను కూర్చోబెట్టి ఆయన సిస్టంలో మొత్తం శాటిలైట్ సర్వే చేసి ఇది 99.9% ఇరిగేషన్ కాదన్న ఆయన ఈ రోజున ఎలాగ ఇరిగేషన్ అయిపోతుంది. 42 సంవత్సరాల వరకు ఇది ఖాళీగా ఉన్న స్థలాన్ని కన్వర్ట్ అవుతుంది. ఇది ఎక్కడ దీనివల్ల ఎవరు ఏ ఫీల్డ్స్కి దీనికి ఏది సోర్స్ లేదు. దీనికి వాటర్ బాడీస్లో ఇది ఎక్వైర్ చేశారు. ఇది వాటర్ బాడీస్ ఈ వాటర్ బాడీస్ వల్ల దేనికి సోర్స్ అవుతుంది? ఇది సూసైడ్ అటెంప్ట్ చేస్తుంది. నా భార్యకి సగం నిన్నే చచ్చిపోయిందండి. ఇది నా భార్యకి జరిగిన అవమానం వల్ల నిన్నే సగం చచ్చిపోయాను. ఇంకా మిగిలింది ఏంటి? నా తప్పు వీళ్ళ రెవెన్యూ డిపార్ట్మెంట్ చేసిన తప్పు నా మీద రుద్దుతున్నారు. భయ్ ఇది ఇరిగేషన్ లో ఉంది, మీరు కట్టుకోవడానికి లేదు, మీకు వేరే పొజిషన్ చూపిస్తామని చెప్పి ఆ రోజున వీళ్ళకి తెలియని విషయమా? ఆ రోజునే చెప్పాలి కదా. వీళ్ళు ఇంతవరకు ఈ సిచ్యువేషన్ వరకు ఎందుకు తీసుకొచ్చారు మమ్మల్ని? నేను ఇంట్లో నోటీస్ నా చేతికి ఇవ్వకుండా గోడ కంటించి వెళ్తున్నారండి. దాని గురించి అడగడానికి వెళ్తే వాళ్ళు వాళ్ళ ఆఫీసర్ల దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదండి. నన్ను కావాలంటే మాట్లాడుతున్నారండి. వాళ్ళు అసలు చూడట్లేదండి మా వంక. దాంట్లో 351లో మేము కడుతున్నట్టుందండి. 351లో వాళ్ళు చూపించిన ప్లేస్ లోనే మేము కడుతున్నాం. అది 351 333 చెప్పాల్సింది వాళ్ళు, మాకు పొజిషన్ చూపించాల్సింది వాళ్ళండి. రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ప్రాబ్లం పెట్టుకొని మమ్మల్ని అంటారు ఏంటండి? రెవెన్యూ డిపార్ట్మెంట్ దీనికి అందరికీ కారణం, అది వాళ్ళకు కూడా తెలుసు. అది మానేసి 351లో మా సొంతంగా మేము కట్టలేదు కదండి. అది పొజిషన్ చూపించిన స్థలంలో మేము కట్టుకుంటున్నాం. ఆ పొజిషన్ ఎక్కడ ఉందండి? 351లో ఉందంట. అది ఎవరికి తెలియాలండి? మాకు తెలుస్తుందా? వాళ్ళు చూపించారు కదా. ఎక్కడో బయట ఏంటి ఆ ఉద్యోగం చేసుకునే వాళ్ళకి తెలియదు కదా 351 నెంబర్ అని చెప్పి. అది మమ్మల్ని అంటారేంటి? 351లో మీరు కడుతున్నారంటే మా అంతా మేము కట్టుకుంటలేదు కదా. అక్కడ పొజిషన్ ఎవరు చూపించారు? విఆర్ఓ గారు చూపించారు. ఆయన అడగమని చెప్పండి. ఆయన రావట్లేదండి అసలు. ఇక్కడ నోటీస్ అంటే వెళ్ళిపోయారు. నేను ఇంట్లో ఉండగానే నోటీస్ గోడ ఖండించవలసిన పని ఏంటి? ఇంట్లో ఎవరు లేరా? మాట్లాడుతుండగా నోటీస్ గోడ ఖండించి వెళ్ళిపోతే ఏంటి అర్థం అండి? అంటే మేము తప్పు చేస్తున్నామని చెప్పి మమ్మల్ని బ్లేమ్ చేయాలని చెప్పి చూస్తున్నారా? మమ్మల్ని ఇరికించాలని చెప్పి చూస్తున్నారా? ఇది జరిగిందంతా విఆర్ఓ వల్ల జరిగిందండి. నాకు నష్టం ఆయనే ఇవ్వాలి. నాకు నష్టపరిహారం ఇవ్వాలి. ఇంతవరకు జరిగిన దానికి కారణం ఆయనేనండి. ఆయనే ఒప్పుకుంటారు. నేను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నానండి. మా హస్బెండ్ కూడా తీసుకెళ్తాను. దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఇదే విఆర్ఓ అక్కడ సార్ వార్నింగ్ ఇచ్చారని చెప్తున్నారు కదా. అక్కడికి వెళ్ళి కమ్యూనిటీ హాల్ గురించి అడుగుతున్నారు అని చెప్పారు తప్ప ఇది ఇరిగేషన్ అని చెప్పి అక్కడ చెప్పలేదండి. ఎందుకు చెప్పకపోవాలి? ఆయనకి తెలిస్తే ఎందుకు చెప్పకపోవాలి? చెప్పాలి కదా. ఇరిగేషన్ లో ఉందండి, అందుకని మేము అబ్జెక్ట్ చేస్తామని చెప్పి జేసీ గారికి చెప్తే కదా ఏమైనా ప్రాబ్లం సొల్యూషన్ జరుగుతుంది. ఆయన అక్కడికి వెళ్ళి అది చెప్పలేదండి. ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు ఇక్కడ కమ్యూనిటీ హాల్ గురించి అడుగుతున్నారని మాత్రమే చెప్పారు. అంటే దీని అర్థం ఎవరిని తప్పు పట్టించాలని చెప్పనుకుంటున్నారు? ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం,
ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ గత 25 సంవత్సరాలుగా ఖాతాదారుల మన్నలను పొందుతున్న బ్యాంక్ వాణి బ్యాంక్. డిపాజిట్లపై అత్యధికంగా 9% వడ్డీ ఇవ్వబడును. వడ్డీ నెలవారీ తీసుకునే సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై వడ్డీ 90 పైసలు మాత్రమే. భారతదేశంలో ఏ ప్రాంతానికైనా డీడీ సౌకర్యం మరియు ఆర్టీజీఎస్, నెఫ్ట్ సౌకర్యాలు కలవు. మహిళలకు మరియు సీనియర్ సిటిజన్స్ కు 0.50% వడ్డీ అత్యధికంగా ఇవ్వబడును. ఇళ్లు, ఇళ్ల స్థలాలపై రుణ సదుపాయం కలదు. గృహ నిర్మాణమునకు, గృహ మరమ్మతులకు, అపార్ట్మెంట్ కొనుగోలుకు రుణ సౌకర్యం కలదు. వ్యాపారస్తులకు ఇళ్ల తనఖాపై క్యాష్ క్రెడిట్ ఇవ్వబడును. అన్ని సైజుల లాకర్లు అద్దెకు కలవు. తాడేపల్లిగూడెంలో మా నూతన బ్రాంచ్ ప్రారంభించబడినది. సంప్రదించండి వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్. జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ బిల్డింగ్, రైల్వే స్టేషన్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ 088225699 మరియు సెల్ 8019316399. ప్రతిష్టాత్మక ఐరిస్ ఫ్లోరెట్స్ వరల్డ్ స్కూల్ ఇప్పుడు మన తాడేపల్లిగూడెంలో. 3 countries, 145 above schools, 100 above awards, 50 years of collective experience, Cambridge curriculum, CBSE syllabus, a BITS Pilani and IIM alumni initiative, civils, IIT, NEET orientation program, nursery to 5th AC classrooms, nursery to 10th digital classrooms, robotics and coding classes, music, dance, arts, martial arts, yoga. admissions prarambham. Irish Florets World School, APHB Colony, Tadepalligudem. Cell numbers 9030628609 and 7780385235. తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలుసులెమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, విశాలమైన 6 గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు. బుకింగ్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులెమ్మ అమ్మవారి కళ్యాణ మండపం, ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన, తాడేపల్లిగూడెం. సెల్ 9966375969. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, డిమాస్ ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. వేసవి రోహిణి కార్తె ప్రభావంతో బుధవారం పట్టణంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. గత కొన్ని రోజులుగా అల్పపీడనం కారణంగా వాతావరణం కొంత చల్లబడింది. అయితే రోహిణి కార్తె ప్రారంభం అనంతరం ఎండలు మండుతున్నాయి. వడగాల్పుల ప్రభావంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. తెల్లరగట్ల 5ంటికి వస్తామండి. 11 దాకా ఉంటామండి. 11, 12 దాకా.
అక్కడి నుంచి వెళ్ళిపోతామండి. ఈ ఎండలకి ఏం వంటలేదండి. ఇక అలాగే వెళ్ళిపోతున్నాం కదని అని ఉంటే లేకపోతే లేదండి. ఇంటికి పోయి పడుకుంటామేనండి గాలిపులో ఉండలేక. అదే చాలా బళ్ళు చూడండి, గంట పైకి ఏమి ఉండవు ఇక్కడ, ఖాళీగా ఉంటాయి. బాగా ఎక్కువ అండి బాబు. మొన్న వానలు కురిసినాయి కదండి మే నెలలో, అంతేగాని ఇప్పుడు మే నెల అంటండి. ఇది వచ్చేది మే నెల అంట. రోణి ఉంటుందండి, ఇది రోణి జరుగుతుంది. మే నెల కూడా వస్తుందంటండి ఎండలకి. అప్పుడు ఎండలు ఏ చెవికాలతో తెలవదంటండి. పెద్దాడేపల్లిలోని అంబేద్కర్ గురుకుల పాఠశాల 10వ తరగతి విద్యార్థులకు బుధవారం ప్రిన్సిపల్ రాజారావు ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా లయన్స్ జోన్ చైర్పర్సన్ పేర్చర్ల మురళీకృష్ణరాజు ఇచ్చేశారు. ఎస్ఎస్సిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందించారు. అనంతరం ప్రిన్సిపల్ రాజారావును పేర్చర్లను సత్కరించారు. కార్యక్రమంలో మునగాల జితేంద్ర కుమార్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నందమూరు అక్విడెట్ వద్ద ఇసుక మట్టి పెరిగిపోయి పొలాలు ముంపునకు గురయ్యే ప్రమాదం నెలకొంది. ఇప్పటికే తాళ్ళపాలెం గ్రామ సర్పంచ్ ఎర్ర రామకృష్ణ ఆధ్వర్యంలో రైతులు మట్టి పూడికలు తొలగించే పనులు చేపట్టారు. నందమూరు గ్రామ మాజీ సర్పంచ్ కోనేటి దానయ్య ఆధ్వర్యంలో రైతులు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ దృష్టికి ఈ సమస్య తీసుకెళ్లారు. దీనిపై ఆయన అధికారులతో మాట్లాడి రైతులు స్వచ్ఛందంగా పూడిక తొలగించుకోవచ్చని తెలిపారు. ఈ ఎరగాల పూడిక అనేది ఎప్పుడు ఇలా వేసేయడం, పైన సుమారుగా 10 గ్రామాల వరకు మునిగిపోవడం, రైతులు చాలా వ్యవసాయ పరంగా కానీ గ్రామాల పరంగా కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడూ ఈసారి అత్యంత ఎక్కువగా మేటలు వేసేయడం జరిగింది. ఈ విషయాన్ని మా కొట్టు సత్యనారాయణ గారు డిప్యూటీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆయన కన్సల్ట్ డిపార్ట్మెంట్ అందరినీ మాట్లాడారు. ఆయన మాట్లాడితే ఎన్నికలు కూడా ఉన్న కారణం చేత మనం నిధులేమి దీనికి హెచ్చించలేమండి, అక్కడ రైతులు ఏమైనా స్వచ్ఛందంగా చేసుకుంటే మరి ఈసారి ఇబ్బంది ఉంది కాబట్టి అలా స్వచ్ఛందంగా ఏమైనా చేసుకుంటే చేసుకోమనండి అని వారు చెప్పడం జరిగింది. డిప్యూటీ సీఎం గారు వెంటనే మా గ్రామంలో మా ఉన్న నాయకులకి అందరికి ఫోన్ చేసి ఇక్కడ ఉన్న పరిస్థితిని చూసి మీరు కూడా పార్టిసిపేట్ చేసి రేపు గ్రామాలకు ఇబ్బంది జరగకుండా ఉండేటట్టు ఆ పూడి తీత ఏదైనా తీసి పైన పడేయండి, ఎవరైనా పైన వేసేయండి, లేదంటే ఎవరైనా వేసుకున్నా వాళ్ళకి వేసేసుకోమనండి. అక్కడి నుంచి ముందు పూడికి మాత్రం తీస్తే రేపు పొద్దున గ్రామాలు ముంపు గురవకుండా ఉంటాయని చెప్పి ఆయన మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు ఎట్టి పరిస్థితుల్లో ఈ కాలువ ఒక 4 రోజులు టైం ఇస్తే 3వ తారీఖు అంటున్నారు, అలా కాకుండా 10వ తారీఖు వరకు కాలువ టైం ఇస్తే ఈ ఉన్న పూడికినంతా తీసి వీలైనంత వరకు పైన వేసేయడం జరుగుతుందండి. అలా చేస్తాం మేము. ప్రభుత్వం తరఫునప్పుడు ఎన్నికలు కూడా ఉన్న కారణం చేత ఏ గ్రాంటు నిధులు రావు కాబట్టి మేము స్వచ్ఛందంగా చేస్తున్నాం. కాబట్టి రేపు ఫర్దర్గా ఏదైనా ఎన్నికలు కూడా అయిపోయిన తర్వాత మేము చేసిన పని పరిగణలో తీసుకొని ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తే బాగుంటుందని ఇక్కడ రైతులందరూ కోరటం జరిగింది. ఇక్కడ నందమూరు అటువీడి దగ్గర మట్టి పూడి గురించి అందరూ ఇక్కడ రైతులు అందరూ నందమూరు, సింగవరం, చెట్టుపేట, కమసాలపాలెం అందరికీ మారంపల్లి రైతులందరూ వచ్చారండి. ఇక్కడికి పూడిగా బాగా కానాల నిండా నిండిపోయి ఉందండి. దానికి ఏటా ఎరగాలు వచ్చి నానా ఇబ్బందులు పడుతున్నాం. తాళపాలెం గ్రామం అంతా మునిగిపోతుంది. నడవడానికి ఊళ్ళోంచి వచ్చేదానికి కూడా దారి లేదు, అంత అలా దారుణంగా ఉంటుంది. 20 క్యూసిక్లు వాటర్ వెళ్ళవలసింది 10,000 క్యూసిక్లు వెళ్తుందండి. 20,000 క్యూసిక్లు వెళ్ళవలసింది. కానాలు దారుణంగా ఇసుక మేట వేసి నిండిపోయినండి. మట్టితో నిండిపోయిన తుక్కు అంతా కలిపి నిండిపోయి ఉందండి. దాని గురించి స్వచ్ఛందంగా రైతులందరూ వచ్చి దీన్ని పక్కకి కొంచెం లాగడం తీయడానికి సహకరించి రైతులందరూ కలిపి జేసీబీ పెట్టుకుని కొంచెం పక్కకి తొలగిస్తున్నామండి. దాని గురించి మాట్లాడటానికి ఏముంది, తాళపాలెంలో పొలం సింగవరం కానీ అసలు ఎప్పుడు ఒక దగ్గరగా నేను ఎరుగుండగా ప్రతి 3 ఏళ్ళకి ఒకసారి ఎరగాలు వస్తానండి. ఇక్కడ బాగా మేటపడింది కాబట్టి ఈ తీయడం గురించి రైతులు స్వచ్ఛందంగా వచ్చి తీసుకుని పక్కకి వేస్తుంది జరుగుతుందండి. దీనివల్ల పూడికి వల్ల చాలా ఇబ్బంది ఉంది మాకు రాబోయే రోజుల్లో.
అసలే వర్షాలు ఎక్కువ అంటున్నారు. పంట పండిత్వం వేయడం మానేయడం బెస్ట్ అనిపిస్తుంది. వాతావరణ శాఖ వారు చెప్పేదాన్ని బట్టి ఈ గాని తీయకపోతే పంట ఓడడానికి కూడా ఏమి ఉండదు, ఊడ్చినా చేతికి ఏమి రాదు, మళ్ళా పెట్టుబడి రైతు పెట్టే పెట్టుబడి గంగపోలే. అందు కాబట్టి ఎంతో కొంత కాపాడుద్దామని ఈ కాణాలని క్లియరప్ చేయడానికి పక్కగా తొలగిస్తున్నామండి. స్థానిక శాఖ గ్రంథాలయంలో జరుగుతున్న వేసవి శిక్షణా తరగతులు బుధవారం కూడా కొనసాగాయి. గ్రంథాలయ అధికారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఉదయం ప్రతి వీరాస్వామి, బాపయ్య శర్మ, కేవీ సత్యప్రసాద్, ఎన్ సత్యం తదితరులు విద్యార్థులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ఈ తరగతుల్లో విద్యార్థులు పాల్గొన్నారు. శ్రావణ కుమారుని పితృభక్తి అనే దాంట్లో అంటే తల్లిదండ్రులు అలక్ష్యం చేసి వృద్ధులైపోయినటువంటి సందర్భంలో మరి వాళ్ళని అలక్ష్యంగా, అలాగే ఇది ఓల్డేజ్ హోములకే పరిమితం చేసేటువంటి స్థితి కూడదు అనేటువంటి దానికి పిల్లల్లోనే ఒక మంచి భావన ఏర్పడటానికి సంబంధించి గాంధీజీ యొక్క చిన్నతనంలో రాజకోట సంస్థానంలో ఆయన ఒక లైబ్రరీలో కూర్చుని శ్రావణ కుమారుని పితృభక్తి అనేటువంటిది ఆ కథ చదివిన తర్వాత అందులో ఉన్నటువంటి నీతి నియమం ఏంటయ్యా అంటే వాళ్ళు పిల్లలు చెప్పారు, తల్లిదండ్రుల మాట మనం వినాలి, తల్లిదండ్రులను పూజించాలి, వృద్ధులైనటువంటి తల్లిదండ్రులకి బాసటగా ఉండాలి అనేటువంటిది వాళ్ళు చెప్పడం జరిగింది కథ విన్న తర్వాత. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క నిర్ణయం మేరకు ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వ గ్రంథాలయాల్లో వేసవి విజ్ఞాన తరగతులు నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం కూడా మొన్న 14వ తారీఖు ఆదివారం నుంచి 14వ తారీఖు నుంచి ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా పాఠశాల స్థాయి పిల్లలకి, విద్యార్థులకి వాళ్ళ తరగతుల్లో వాళ్ళు నేర్చుకునే పాఠ్యాంశాలు కాకుండా అదనంగా విజ్ఞానం, వినోదం అనేవి ఈ రెండు అందించాలని, భావి భారత పౌరులుగా వీళ్ళు సమాజంలో మంచి పిల్లలుగా ఎదగాలంటే ఏమేమి లక్షణాలు కావాలో వాటికి సంబంధించిన అన్ని విషయాలను ఇక్కడ పొందుపరిచి చాలా సీనియర్ ఫ్యాకల్టీసు, రిటైర్డ్ టీచర్సు, రిటైర్డ్ స్టాఫ్ అందరూ కలిసి ఇక్కడ ఒక ఫ్యాకల్టీగా ఏర్పడి నిర్వహిస్తున్నాం. ఇది గడిచిన ఒక 6-7 సంవత్సరాలుగా ఇక్కడ మన గ్రంథాలయం జరుగుతుంది. ముఖ్యంగా నేనైతే ఇక్కడ వీళ్ళకి మనిషికి భాష ఎందుకు అవసరం, భాష అనేది ఎలా పుట్టింది, మాట్లాడడం వల్ల మనకి కలిగే ప్రయోజనాలు ఏంటి, మనిషిని ఎలా గుర్తిస్తాం మాట్లాడడం వల్ల అనే దాని మీద, అలాగే తెలుగు, ఇంగ్లీషు భాషల యొక్క వాళ్ళ బేసిస్ మూలంలోకి వెళ్ళి దానికి ఉన్న వ్యాకరణం, ఆ వ్యాకరణ సూత్రాలు, అలాగే స్పోకెన్, ఈ సబ్జెక్ట్ మీద వీళ్ళకి నేను చాలా సందర్భాల్లో వీళ్ళకి ఇక్కడ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. నా పేరు ఎం అనుష. నేను గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో 10th క్లాస్ పూర్తి చేశాను. లాస్ట్ ఇయర్ కూడా నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ గేమ్స్ ఆడిపిస్తున్నారు, కథలు చెప్తున్నారు, మన భాష గురించి, మన రాష్ట్రం గురించి ఎన్నో కొత్త విషయాలు చెప్తున్నారు. లాస్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత కూడా అందరికీ గేమ్స్లో విన్ అయిన వాళ్ళకి అందరికీ కూడా సర్టిఫికేట్స్ అవి ఇస్తున్నారు. రోజు వచ్చిన వాళ్ళకి కూడా సర్టిఫికేట్స్ ఇస్తున్నారు. ఇక్కడ రావడం వల్ల మనకి స్కూల్లో చెప్పేవే కాకుండా ఎక్స్ట్రా నాలెడ్జ్ కింద ఇవి ఉపయోగపడతాయి రేపు పొద్దున్న. సో ఇంకా చాలామందిని ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాను. నందమూరు అక్కిడేట్ వద్ద పొడిగిపోయిన మట్టిని రైతులు స్వచ్ఛందంగా తొలగించి కాలువగట్లు పటిష్టపరుస్తున్నారు. ఈ సందర్భంగా నందమూరు సర్పంచ్ చనగన రాంబాబు టీసీసీతో మాట్లాడారు. ఈ సమస్యను జనసేన ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారన్నారు. రైతులు స్వచ్ఛందంగా పూడికి తీసుకోవాలని సూచించినట్లుగా తెలిపారు. మాది ఇది ఎర్రకాలం అనేది, ఇది జంగరాడుగూడెం కాంచి మురుగు వాటర్ అంతా కూడా ఇలా వస్తుంది అండి. ఇది ఎప్పుడు కూడా మామూలుగా ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో వర్షాలకే మా సేలు పోవడం అనేది 10 సంవత్సరాలు జరుగుతుంది. ఈ సంవత్సరం అనగా ఇగో ఈ ఎర్రకాలకు మన లాస్ట్ ఇయర్ వచ్చిన ఎర్రకాలకి ఇసుక మేటలతోటి 5 కాణాలు ఉంటాయి. మాకు 5 కాణాలకి 20,000 క్యూసెక్ నీళ్ళు అవుతుంది. దాంట్లో 3 కాణాలు స్టక్ అయిపోయి 28,000 క్యూసెక్ నీళ్ళు అవుతుంది ప్రస్తుతానికి. దీన్ని కావ తగ్గగానే మేటలు కంపడగానే మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి మేము చెప్పడం జరిగింది. వాళ్ళు మేము లీవ్లో ఉన్నాము, మీరు ఏం చెప్పండి అంటే ఇలా అలా సార్ మాకు మేటలు ఏంటంటే పరిస్థితి అంటే మేము మా దగ్గర ఫండ్స్ లేవు, మీరు రైతులు తీసుకుని మేము పర్మిషన్ ఇస్తామని చెప్పారు. ఆ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అలాగే తాళపాడు సర్పంచ్ గారు రామకృష్ణ గారు, నేను, అలాగే సింగాల సింధు గారు, మేము అందరం కలిసి పర్మిషన్ తీసుకున్న తర్వాత
దీన్ని పని తాళపల్లి సర్పంచ్ గారి పని మొదలడం జరిగింది. ఈ లోపల మన బొజ్జ శ్రీనివాస్ గారు కూడా మన ఇక్కడ రావడం జరిగింది. వచ్చి ఇది ఏ ఇబ్బంది లేకుండా మీరు చేయండి, దీనికి ఏమన్నా మీకు చాలాపోతే నేను సహాయం చేస్తాను కూడా అని చెప్పడం కూడా జరిగింది. శ్రీను గారు కూడా దాని ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఏఈ గారికి, డిఈ గారికి, ఈఈ గారికి కూడా చెప్పడం జరిగింది. ఆయన మీకు రైతులకు ఇబ్బంది లేకుండా మాత్రమే చేయాలి, ఇక్కడ రైతులు మాత్రం అలా చేస్తారు ఇక్కడ, దానికి మీరు సపోర్ట్ మీకు కంపల్సరీగా ఉండాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అలాగే బాబ్జీ గారు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మాట్లాడడం జరిగింది. ఆయన కూడా చెప్పి మేము వాళ్ళ ఆధ్వర్యంలో మేము చెప్పగానే మేము పని ఇమీడియట్లీగా మొదలెట్టడం జరిగింది. మాకు దీనికి సపోర్ట్గా లేకపోతే గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మాకు దీని సహకారాలు అందించమని కోరుకుంటూ మేము కోరుకుంటున్నామండి. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కండెల సోమరాజు బుధవారం ఉపాధి పర్యటనలో భాగంగా మండలంలోని ఆరుల, నందమూరి గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి కూలీలకు సమగ్ర పని దినాలు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో కనక మహాలక్ష్మి, జానయ్య, తాతారావు, సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగుల పిల్లలను ప్రోత్సహించి చదివించాలని 5వ వార్డు సచివాలయ సెక్రటరీ బంగారరాజు పేర్కొన్నారు. బుధవారం దివ్యాంగుల పిల్లల గుర్తింపు కార్యక్రమం నిర్వహించారు. చంద్రకుమారి, బాల ఈశ్వరయ్య, రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. గణపవరం మండలం సిహెచ్ అగ్రహారం గ్రామంలో అంగన్వాడీ ఆరోగ్య సిబ్బంది ఆధ్వర్యంలో ఋతుక్రమ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పిప్పరా సెక్టర్ ఐసిడిఎస్ సూపర్వైజర్ దుర్గాభవాని ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. నామలరాజు, మాధురి, ఏసమ్మ, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఏరూరు రోడ్లోని శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో బుధవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుండి స్వామివారికి గరిక పూజ, అర్చనలు, అభిషేకాలు చేశారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. బుధవారం పర్వదినం పురస్కరించుకుని ఉదయం నుంచి కూడా స్వామివారికి విశేషంగా పంచామృతాభిషేకములు, అలాగే సహస్రనామ గరిక పూజా కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి. భక్తులందరికీ కూడా అత్యంత వైభవపేతంగా ప్రతి వారం కూడా మేము సుమారు ఒక 20 లీటర్ల ఆవు పాలతోటి ఉదయం 6 గంటల నుంచి కూడా స్వామివారికి విశేషమైనటువంటి పంచామృతాభిషేకాలు చేయడం జరుగుతోంది. ఎవరైనా రాలేని వాళ్ళు గోత్రనామాలు మాకు ఇస్తే మేము వారి పేరు మీద చేసి వాట్సాప్లో వారి గోత్రనామాలతో వీడియో పెట్టడం జరుగుతోంది. కావున ఇంకా ఎవరైనా భక్తులు మన ఏకశిల మీద ఉన్నటువంటి విగ్రహం, ఒకే శిల మీద సిద్ధి బుద్ధి సహిత విఘ్నేశ్వర స్వామి విగ్రహం ఉండడం అనేటటువంటిది మన తాడేపల్లిగూడెంలో ఉండడం అనేటువంటిది ఎంతో అదృష్టం. కావున ప్రతి భక్తుడు కూడా తాడేపల్లిగూడెంలో శ్రీ పెద సాయిబాబా గుడి ఏలూరు రోడ్లో వేయించేసి ఉన్నటువంటి కాలువగట్టు పక్కన ఈ వీల్నాని గారి దేవస్థానం. కావున భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి తీర్థపాదుకులు తీసుకుని మనసులో ఏ కోరికలున్నా చదువు కానీ, అలాగే ఉద్యోగం కానీ, వివాహం కానీ, సంతానం కానీ, రుణ విమోచనం కానీ ఏదైనా కూడా మా స్వామివారి దయ వల్ల వెంటనే ఆ కోరికలన్నీ నెరవేరుతున్నాయి. 3 సార్లు దర్శనం చేసుకున్న వారు చాలామంది మాకు భక్తులు చెప్తూ ఉంటారు కనుక. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.